హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై రెసిపీ. చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్‌లోకి, చపాతీలోకి, పుల్కాలోకి సూపర్‌గా ఉంటది. రైస్‌లోకి అయితే ఒక పీస్ కలుపుకుంటే చాలు, మనకి రైస్ మొత్తం కలిసిపోతది. రైస్ మొత్తం తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటది టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇలా కొంచెం పీసెస్‌ని అయితే కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. చికెన్‌ని 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల సాల్టు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్‌గా మసాలా అయితే ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను. మీరు గనుక ఇంట్లో ఉండే మసాలాతోటే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్‌గా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చికెన్‌ని ఇలా కలుపుకొని మూత పెట్టి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే కొంచెం చిన్న టేబుల్ స్పూన్‌తో హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువగానే మెంతులు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 యాలకులు, 2 లవంగాలైతే వేసుకుంటున్నాను. మసాలా ఎక్కువ పడేవారు ఇంకొంచెం మీరు మసాలాలు ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తినరు కాబట్టి నేనైతే 2 యాలకులు, అదేవిధంగా 2 లవంగాలనైతే వేసుకొని ఇప్పుడు మసాలాను మంచిగా ఫ్రై చేసుకొనైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోనే జీలకర్ర, అదేవిధంగా ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే 2 బగారాకులు, ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పుదీనా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్‌లో వేసాను కాబట్టి పోపులో కొంచెం వేసుకుంటే మనకి ఆ పోపు వేగేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఒక్క నిమిషం పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసుకొని చికెన్‌ని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం మనకి ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ మంచిగా ఫ్రై అయిపోతది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనమైతే చికెన్‌ని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే చికెన్‌ని ఫ్రై చేసుకోవాలి. మనకి కింద అడుగంటకుండా చూసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది మంచిగా ఫ్రై అయితది. ఇలా కలిపేటప్పుడు కూడా మనం చపాతీ చేసే గరిట ఉంటది కదా! దీంతో మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ ముక్కలనేటివి విరగకుండా అలాగే మంచిగా మిక్స్ అయిపోతది. ఇలా కింది నుండి మనమైతే ఫ్రై చేసుకోవాలి. మీకు మాడినట్టు గనుక అనిపిస్తే ఒకసారి ఇలా గీక్కుంటూ కింది నుండి మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ మంచిగా ఫ్రై అయితది మాడకుండా. ఇలా ఒక 50% చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాను చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని అయితే ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కూడా వేసుకొని చికెన్‌ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా చికెన్‌కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడై ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకునైతే వేసుకోవాలి. కరివేపాకు పోపులో వేయడం కంటే ఇలా మధ్యలో వేస్తే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది. అందుకనే మధ్యలో వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. గ్యాస్ అయితే సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే మూత తీసి అయితే కలుపుతూ ఉండాలి. కింది నుండి మనం ఇలా పైకి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కింద మాడకుండా మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతది. చూడండి, ఈ కరివేపాకు వేసాను కదా! ఆ చికెను ఉడుకుతుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్, ఆ మసాలా ఫ్లేవర్‌తో స్మెల్ మాత్రం అద్దిరిపోయింది నిజంగా. ఇలా ఫ్రెష్‌గా మసాలా వేసుకొని చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటది. మీరు కావాలంటే ఇంట్లో ఉండే మసాలా కూడా వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనకి చికెను ముక్కలు ఉడికినాయా లేదా ఒకసారి చూసుకుంటే అయిపోతది. ఇదైతే నేనైతే కొంచెం జ్యూసీగానైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇలా జ్యూసీగా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది తినేటప్పుడు
మనకి రైస్ మొత్తం కలిసిపోతది. అదే విధంగా చపాతీలోకి కూడా తినడానికి కూడా చాలా బాగుంటది. ఇప్పుడు మనకి చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోతది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. నేను పీసెస్ పెద్దగానే చేసుకున్నాను కాబట్టి కొంచెం ఉడకడానికి టైం ఎక్కువగానే పట్టింది. మీరు చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం తొందరగా అయిపోతది. చాలా టేస్టీగా కూడా ఉంటది. రైస్‌లోకి, చపాతీలోకి, పూరీలోకి సూపర్‌గా ఉంటది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.